స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 19. ఈ లెసన్లో మే మైట్ అనే మోడల్ వర్బ్స్ లేదా మోడల్ ఆక్సిలరీస్ గురించి తెలుసుకుందాం. మే మైట్ నౌన్స్ అంటే నామవాచకాలుగా కూడా చూడొచ్చు. మే అనే పదం నెలలో ఒక పేరు. అలాగే మైట్ అనే పదానికి అర్థం బలం, శక్తి. ఇప్పుడు మోడల్ వర్బ్స్గా చూద్దాం. మే అనే మోడల్ వర్బ్ని వాడే సందర్భాలు గమనించండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సీక్ ఆర్ గివ్ ఫార్మల్ పర్మిషన్. మర్యాదపూర్వక అభ్యర్థన, అనుమతి ఇచ్చుటకు మే ఉపయోగిస్తాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్. ఒక పని జరుగుటకు ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు మే ఉపయోగిస్తాం. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ a wish or hope. అభిలాష, నమ్మిక వెలిబుచ్చడానికి కూడా మే ఉపయోగిస్తాం. అలాగే మైట్ అనే మోడల్ వర్బ్ని ఉపయోగించే సందర్భాలు గమనించండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సిగ్నిఫై ఎ స్మాల్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఒక పని జరుగుటకు తక్కువ అవకాశం ఉన్నప్పుడు మైట్ ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రిపోర్ట్ సంథింగ్ సెడ్, థాట్ అండ్ ఆస్క్డ్ బై సమ్వన్. రిపోర్టెడ్ స్పీచ్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో మే అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ అని వాడుతాం. అలాగే ఒక థాట్, ఆలోచన కానీ ప్రశ్నించబడినప్పుడు కానీ అప్పుడు కూడా మైట్ ఉపయోగిస్తాం. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ రిక్వెస్టింగ్ పొలైట్లీ. మర్యాదపూర్వక అభ్యర్థన, ప్రశ్నించుటకు మైట్ ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు సజెస్ట్ సంథింగ్. సలహా ఇచ్చుటకు మైట్ ఉపయోగిస్తాం. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే ఇన్ కండిషనల్స్. గతంలో మేని కండిషనల్గా వాడితే కూడా మైట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉదాహరణలతో నేర్చుకుందాం. మొదటిగా మే వాడే సందర్భాలలో మొదటిది టు సీక్ ఆర్ గివ్ ఫార్మల్ పర్మిషన్. మర్యాదపూర్వక అభ్యర్థన, అనుమతి ఇచ్చుటకు. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, మే ఐ గో నౌ. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? సెకండ్, మే ఐ డ్రింక్ సమ్ వాటర్. నేను కొంచెం నీళ్లు త్రాగవచ్చా? థర్డ్, యూ మే గో నౌ. మీరికి వెళ్ళవచ్చు. 4, యూ మే బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ టు ది ఈవెంట్. మీరు ఆ ఈవెంట్కి మీ ఫ్రెండ్స్ని తీసుకుని రావచ్చు. నెక్స్ట్, సెకండ్ పాయింట్, టు ఎక్స్ప్రెస్ ది స్ట్రాంగ్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్. ఒక పని జరుగుటకు ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడొచ్చు. సెకండ్, హీ మే బీ విత్ హిస్ ఫ్రెండ్స్ ఎట్ రెస్టారెంట్. అతను తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లో ఉండొచ్చు. థర్డ్, దే మే కమ్ హియర్ టుడే. వారు ఈరోజు ఇక్కడికి రావచ్చు. 4, షీ మే నాట్ సింగ్ ఇన్ ద పార్టీ. ఆమె ఆ పార్టీలో పాడకపోవచ్చు. ఇప్పుడు చదివినటువంటి ఎగ్జాంపుల్స్లో ఒకవేళ పని జరగచ్చు అంటే అది జరిగే అవకాశం ఎక్కువ ఉంది అని అర్థం. లేదంటే ఒక పని జరగకపోవచ్చు అని ఉంటే ఆ పని జరగకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది అని అర్థం. నెక్స్ట్, థర్డ్ పాయింట్, టు ఎక్స్ప్రెస్ అ విష్ ఆర్ హోప్. అభిలాష, నమ్మిక వెలిబుచ్చడానికి. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించుగాక. సెకండ్, మే యు లివ్ లాంగ్. మీరు వర్ధిల్లాలి, దీర్ఘాయుష్మాన్ భవ. థర్డ్, మే యు బోత్ బీ వెరీ హ్యాపీ. మీరిద్దరూ సంతోషంగా ఉందురుగాక. 4, మే యువర్ డిజైర్స్ కమ్ ట్రూ. మీ కోరిక సిద్ధించునుగాక. 5, మే హీ రెస్ట్ ఇన్ పీస్. అతని ఆత్మకు శాంతి చేకూరునుగాక. ఇప్పటి వరకు మే ఉపయోగించేటువంటి సందర్భాలను చూసాము ఉదాహరణలతో. ఇప్పుడు మైట్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు సిగ్నిఫై ఎ స్మాల్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఒక పని జరుగుటకు తక్కువ అవకాశం ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, దే మైట్ గో ఆన్ అ వెకేషన్ టు కెనడా.
వారు సెలవులో కెనడా వెళతారేమో. సెకండ్, ఐ మైట్ విన్ ది లాటరీ. నేను లాటరీ గెలుస్తానేమో. థర్డ్, దే మైట్ బీ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతున్నారేమో. 4, షీ మైట్ బీ కుకింగ్. ఆమె వండుతుందేమో. నెక్స్ట్, సెకండ్ పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ టు రిపోర్ట్ సంథింగ్ సెడ్, థాట్ అండ్ ఆస్క్డ్ బై సమ్వన్. రిపోర్టెడ్ స్పీచ్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో మే అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ అని వాడతాం. అలాగే ఒక ఆలోచన గురించి ప్రశ్నించబడినప్పుడు కూడా మైట్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, మదర్ సెడ్ దాట్ దే మైట్ విజిట్ us టుడే. వారు ఈరోజు మనల్ని కలుస్తారేమో అని అమ్మ చెప్పింది. సెకండ్ పాయింట్, సోను థాట్ దట్ మైట్ బి ది ఎండ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్. ఈ పొట్లాటకు ముగింపు ఇది అని సోను తలంచాడు. థర్డ్ వన్, ఐ థింక్ యూ మైట్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. మీకు ఇది ఆసక్తికరంగా ఉంటుందని తలస్తున్నాను. ఫోర్త్ వన్, డూ యూ థింక్ సుష్మా మైట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ వెన్ ద న్యూ బేబీ కమ్స్. కొత్తగా శిశువు వస్తే తనని పట్టించుకోరేమో అని సుష్మా భావిస్తుందేమో అని నీవు అనుకుంటున్నావా? నెక్స్ట్, థర్డ్ పాయింట్. ఇట్ కెన్ ఆల్సో బీ యూస్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ రిక్వెస్టింగ్ పొలైట్లీ. మర్యాదపూర్వక అభ్యర్థన, ప్రశ్నించుటకు కూడా మైట్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్. మైట్ ఐ బారో యూ పెన్. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెన్ తీసుకోవచ్చా? సెకండ్ పాయింట్, మైట్ ఐ ఇన్వైట్ యూ టు ద పార్టీ. మిమ్మల్ని నేను ఆ పార్టీకి ఆహ్వానించవచ్చా? గమనించండి, ఇలా మర్యాదపూర్వక అభ్యర్థన చేయడానికి మైటే కాదు, మిగిలినవి కూడా ఇప్పటివరకు చూసాం. అయితే మనకంటే పెద్దవారిని అంటే పొజిషన్లో, పవర్లో ఉన్నవారిని మనం ఇలా అడగవలసి వచ్చినప్పుడు మైట్ని ఉపయోగిస్తే ఇంకా అప్రోప్రియేట్గా ఉంటుంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్. ఇట్ ఈజ్ ఆల్సో యూస్డ్ టు సజెస్ట్ సంథింగ్. సలహా ఇచ్చుటకు మైట్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఐ థింక్ యూ మైట్ ట్రై దిస్ గేమ్ వన్ మోర్ టైమ్. మీరు ఈ గేమ్ని మరోసారి ప్రయత్నించి ఉండాల్సింది అని నేను భావిస్తున్నాను. సెకండ్ వన్, యూ మైట్ టేక్ ది పెయిన్ కిల్లర్ ఫర్ హెడేక్. తలనొప్పికి మీరు నొప్పి మాత్రలు తీసుకొని ఉండాల్సింది. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే ఇన్ కండిషనల్స్. గతంలో ఒక పని జరిగి ఉండుంటే నేను ఇది చేసి ఉండేవాడిని, అది చేసి ఉండేదాన్ని అని చెప్పే విధంగా ఉపయోగించటానికి మైట్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ మైట్ బై అ హౌస్. నేను లాటరీ గెలిచి ఉంటే నేను ఒక ఇల్లు కొనేవాడిని. గమనిస్తే లాటరీ గెలవలేదు, గెలిచుంటే ఏం చేస్తానో అని చెప్పే విధానం. సెకండ్ వన్, ఇఫ్ మై కార్ ఇజంట్ ఫిక్స్డ్ ఐ మైట్ నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ. ఒకవేళ నా కార్ బాగవ్వకపోతే నేను మిమ్మల్ని కలవలేకపోతుండేవాడిని. థర్డ్ వన్, ఇఫ్ సోహన్ ఇజంట్ హెల్ప్ఫుల్ రోహన్ మైట్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ద టాస్క్. ఒకవేళ సోహన్ సహాయకరంగా ఉండకపోతే రోహన్ ఆ పని చేయలేకపోతుండేవాడు. ఈ లెసన్లో మే మైట్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో మరికొన్ని మోడల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం.